సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసాం. ఓకే చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అందులో ఒక చిన్న పిల్లోడు యాక్ట్ చేశాడు, వెంకటేష్ గారి కొడుకులాగా. ఆ అబ్బాయి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పాటలు ఎలా ఉన్నాయి మేడం? సూపర్. గోదావరి గట్టి సాంగ్ ఎలా అనిపించింది? గోదావరి గట్టు కాదు, ఇంకొక సాంగ్ కూడా బాగుంది. వెంకటేష్ గారు పాడారు కదా, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఓకే, భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉన్నాయి, దాచుకోవాలా చెప్పాలా? అది నేను చెప్పలేను. ఓకే, టీచర్స్ కోసం ఒక మంచి మెసేజ్ అంటున్నారు మేడం. లాస్ట్ లో ఇచ్చారు, టీచర్స్ ని గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే చేయాలి. బాగుంది. ఓకే, అన్నిట్లో మీకు బాగా నచ్చిన పాయింట్లు ఏంటి సినిమా మొత్తానికి? వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, బుల్రాజు, ఆ బాబు యాక్టింగ్ అయితే, చిన్న బాబు యాక్టింగ్ చాలా బాగుంది. బుల్లిరాజా యాక్టింగ్ వైఫ్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య జరిగే వాగ్వాదం ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. నేచురల్ గా యాక్ట్ చేశారు. స్పెషల్లీ మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య చేశారు. అంటే ఫ్లాష్ బ్యాక్స్ నుంచి మీకు ఏమన్నా అలాంటి అనుభవం? ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అట్లా ఏం లేదు. లేదా? ఓకే, బాగుంది, అందరూ చూడొచ్చు. ఓకే మేడం. కామెడీ ఎలా అనిపించిందండి మూవీలో? ప్రతి దగ్గర కామెడీ బాగుందండి. ఎవ్రీ సీన్ లో కామెడీ ఉందా? సీన్ లో బాగుంది. సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ మూవీ. చిన్న బాబు క్యారెక్టర్ అది అంత ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో ఆ బాబు కామెడీ ఓటీటీ చూసి చెడిపోయాడు. చాలా బాగుంది. సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది గోదావరి గట్టు మీద? అది ఒక సాంగ్ కాదు, వెంకటేష్ గారి సాంగ్ కూడా అంటే థియేటర్ లో చాలా బాగా అనిపించింది. ఇప్పటి నుంచి వెంకి మామ అనాలా, వెంకి బావా అనాలా మేడం? వెంకీ మామ అనొచ్చు. వెంకి మామ అనొచ్చా? ఓకే, థ్యాంక్ యూ.